హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చైనా చేసిన ఒక పెద్ద తప్పు గురించి చెప్పబోతున్నాను. అలాగే ఫస్ట్ గోల్డ్ ఆర్నమెంట్ ఏ కంట్రీ తయారు చేసిందో చెప్పబోతున్నాను. అండ్ ఫ్రెండ్ సెలెక్ అనే అతను చావు నుంచి 7 సార్లు సర్వైవ్ అయ్యాడు. అతని గురించి చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీలో ఎంతమందికి వర్షం అంటే ఇష్టం? వర్షం రెడ్ కలర్ లో కూడా పడుతుందని మీకు తెలుసా? ఎస్, పడుతుంది. దానిని బ్లడ్ రెయిన్ అంటారు. బ్లడ్ రెయిన్ అనేది వర్షం రెడ్ కలర్ లో కనిపించే ఒక ఫినోమినా. ఇది 1896 నుంచి బ్లడ్ రెయిన్ మీద రికార్డ్స్ నమోదయ్యాయి. 2001లో జూన్ 25 నుంచి సెప్టెంబర్ 23 వరకు కేరళలో ఈ బ్లడ్ రెయిన్ పడినట్టు రికార్డు నమోదైంది. ఇది ఓన్లీ రెడ్ రెయినే కాదు, దీంతో పాటు ఎల్లో, గ్రీన్ అండ్ బ్లాక్ కూడా రెయిన్ పడినట్టు రికార్డ్ అయింది. అప్పట్లో కొన్ని డిబేట్స్ అయితే జరిగాయి, కానీ ఒక ఫిజిసిస్ట్ గాడ్ఫ్రే లూయిస్ ఏం చెప్పారంటే, స్పేస్ నుంచి మైక్రోబ్స్ వచ్చి క్లౌడ్ లో కలిసినప్పుడు అలా వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. తర్వాత మళ్ళీ రీసెర్చ్లు జరిగాయి. అందులో ఇంకో రిపోర్ట్ ఇచ్చారు. అదేంటంటే గ్రీన్ మైక్రో ఆల్గే టెంట్రోఫోలియా ఆన్యులేట్ అనే స్పోర్స్, అవి లార్జ్ క్వాంటిటీలో గాలిలో కలిసి ఎగురుకుంటూ పోయి క్లౌడ్ లో కలిసినప్పుడు ఆ ఫినోమినా ఏర్పడుతుంది. అప్పుడు ఇలా రెడ్ రెయిన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫస్ట్ గోల్డ్ ఆర్నమెంట్ తయారు చేసింది ఏ కంట్రీయో తెలుసా? ఇండియా అనుకుంటున్నారా? నేను కూడా అదే అనుకున్నాను, కానీ కాదు. ఫస్ట్ గోల్డ్ ఆర్నమెంట్ తయారు చేసింది మెసోపోటేమియా. ఇది దాదాపు 5000 to 7000 ఇయర్స్ బ్యాక్ తయారు చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు స్పారోస్ అంటే తెలుసా? పిచ్చుకలు. అవి పొద్దున్నే ఇంటి ముందరకు వచ్చి అరుస్తూ ఉంటే బాగుంటుంది కదా, వాటిని చంపేస్తే? ఎస్, మీరు ఉన్నది నిజమే. 1958లో చైనా ప్రెసిడెంట్ అయిన మావో జెడోంగ్ అప్పట్లో ఒక క్యాంపెయిన్ రన్ చేశాడు. దాని పేరు 4 Pest క్యాంపెయిన్. అంటే పొలాలలో ఉన్న సీడ్స్ ని తిని బ్రతికే జీవులని చంపేయడం. ఆ క్యాంపెయిన్ లో భాగంగా మస్కిటోస్, ఫ్లైస్, ర్యాట్స్ అండ్ ముఖ్యంగా స్పారోస్ ని చంపి తినేశారు. కొన్ని రోజుల తర్వాత స్పారోస్ లేనందువల్ల ఇన్సెక్ట్స్ సంఖ్య చాలా పెరిగిపోవడం స్టార్ట్ అయింది. అవి క్రాప్స్ మొత్తాన్ని సూర్య గారి సినిమాలో చూపించినట్టు నాశనం చేయడం స్టార్ట్ చేశాయి. అప్పుడు చైనా గవర్నమెంట్ రియలైజ్ అయ్యి స్పారోస్ ఉంటేనే మంచిది అనుకుని రష్యా దగ్గర నుంచి స్పారోస్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. వీళ్ళు ఎవరైనా చావు నుంచి సర్వైవ్ అయిన వాళ్ళని చూసారా? చూస్తే వాళ్ళు ఎన్నిసార్లు సర్వైవ్ అయ్యారో కామెంట్ చేయండి. నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి 1 కాదు 2 కాదు, ఏకంగా 7 times సర్వైవ్ అయ్యారు. క్రొయేషియాకి చెందిన ఒక మ్యూజిక్ టీచర్ ఫ్రెండ్ సెలెక్ అనే అతను 1962లో ప్లేన్ లో తన మదర్ ని చూడడానికి వెళ్తున్నాడు. అప్పుడు ఒక ఫ్లైట్ అటెండెంట్ తన సీట్ మార్చి తనని డోర్ దగ్గర ఉన్న సీట్ కి చేంజ్ చేసింది. అప్పుడు ప్లేన్ ట్రబుల్ ఇచ్చి ల్యాండ్ అవ్వడానికి ఫ్యూ మినిట్స్ ముందే ఫ్లైట్ డోర్ ఊడిపోయి ఫ్లైట్ అటెండెంట్ అండ్ సెలెక్ ఇద్దరు బయటపడిపోయారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఫ్లైట్ అటెండెంట్ కింద పడి చనిపోయింది, కానీ అతను ఒక చెట్టు మీద పడి సర్వైవ్ అయ్యాడు. ఫ్లైట్ కూడా క్రాష్ అయిపోయి 19 మెంబర్స్ చనిపోయారు. సెకండ్ టైం 1963లో ట్రైన్లో వెళ్తున్నప్పుడు ట్రైన్ ట్రాక్ స్లిప్ అయ్యి అది వాటర్లో పడిపోయింది. అక్కడ కూడా తను బోగీలో నుంచి స్విమ్ చేసుకుంటూ బయటకు వచ్చి సర్వైవ్ అయ్యాడు. ఆ యాక్సిడెంట్లో 17 మెంబర్స్ చనిపోయారు. థర్డ్ టైం 1962లో వేరే ట్రాన్స్పోర్ట్స్ మీద నమ్మకం పోయి తనే ఒక కార్ కొనుక్కొని అందులోనే ట్రావెల్ చేసేవాడు. కానీ ఆ కార్ కూడా ఒక యాక్సిడెంట్ లో మంటలు అంటుంది. అక్కడ కూడా కార్ ఎక్స్ప్లోడ్ అవ్వకముందే తను బయటికి దిగిపోయాడు. ఫోర్త్ టైం 1970లో సేమ్, ఇది కూడా ట్రైన్ యాక్సిడెంట్ లాగే బస్ పోయి వాటర్లో పడిపోయింది. ఇక్కడ కూడా సేమ్ బస్ లో ఉన్న అందరూ మునిగిపోయారు. ఇలాగొక్కడు స్విమ్ చేసుకుంటూ బయటకు వచ్చి బ్రతికిపోయాడు. ఫిఫ్త్ టైం 1973లో మళ్ళీ ఇంకో కార్ యాక్సిడెంట్. అక్కడ కార్ స్కిడ్ అయి ఆఫ్ రోడ్కి వెళ్ళిపోయింది. అక్కడ ఒక చేయి విరిగింది, కానీ సర్వైవ్ అయ్యాడు. సిక్స్త్ టైం 1995లో మళ్ళీ ఇంకో కార్ యాక్సిడెంట్. వెళ్ళి గార్డ్ రైల్ కి గుద్దేశాడు. గార్డ్ రైల్ అంటే హైవేస్ లో డివైడర్ మీద ఉంటాయి కదా, అలా కార్ లో నుంచి మంటలు వచ్చి అది పేలిపోకముందే కార్ లో నుంచి దూకేశాడు. అండ్ సెవెంత్ టైం 1996లో ఇంకో ట్రైన్ యాక్సిడెంట్. అక్కడ కూడా సర్వైవ్ అయ్యాడు. ఇదే కాకుండా మళ్ళీ 2003లో $1 million లాటరీ గెలిచాడు. అండ్ తన లైఫ్ మొత్తంలో 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అండ్ 85 years బ్రతికాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు ఎప్పుడైనా గుడిలో 116 ఇవ్వడం గమనించారా? 116లో ఎందుకు? 100 or 150 ఇస్తే రౌండ్ ఫిగర్ ఉంటుంది కదా అనుకుంటారు కదా. దీని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నప్పుడు తెలంగాణలో నిజాం పాలించేది. అప్పుడు నిజాంకి ఎవరైనా పూజారులు వెళ్ళి పూజ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళకి సంభావన కింద 100 రూపాయలు ఇచ్చి పంపేవారు. అయితే వాళ్ళు నిజాం నుంచి వచ్చాక కరెన్సీ మారిపోయి అది 96 రూపాయలు అవుతుంది. దాంతో వాళ్ళు ఇస్తే 100 రూపాయలు ఇవ్వాలి, కానీ 96 రూపాయలు ఇవ్వడేమిటి అని అనుకునేవారు. ఇది నిజాం వాళ్ళకు తెలిసి 100 రూపాయలు అవ్వాలంటే నిజాం కరెన్సీలో ఎంత ఇవ్వాలి అని క్యాలిక్యులేట్ చేసి
రూపాయలు అని అనుకొని అప్పటి నుంచి 116 ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మీకు మేము చేసే వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తాయి.